హాయ్ అండి. నిన్న పాకిస్తాన్ మ్యాచ్ అయితే మనకి యూఏఈతో జరిగింది. ఈ మ్యాచ్‌లో అయితే మీరు చూసుకుంటే ఆలస్యంగా స్టార్ట్ అయింది. ఇది గంట సేపు. నేను కూడా ఆశ్చర్యపోయా. నేను ఆన్ చేస్తే 8 గంటలకి మ్యాచ్ స్టార్ట్ కాలే. తర్వాత ఎప్పుడో స్టార్ట్ అయింది. ఇదేంట్రా ఇప్పుడు మ్యాచ్ ఇలా స్టార్ట్ అయింది అనుకున్న తర్వాత విషయం అర్థమైపోయింది. వాళ్ళు యాక్చువల్‌గా ఈ మ్యాచ్‌ని బాయ్‌కాట్ చేయాలనుకున్నారంట. ఏదైతే షేక్ హ్యాండ్ ఇండియా ఏదైతే సంబంధించి ఆ రోజు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మన టీమ్ కూడా ఎవరు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దాని గురించి వాళ్ళు కంప్లెయింట్ పెట్టారు. ఏదైతే ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఉందో కంప్లెయింట్ పెట్టారు. ఎవరైతే రిఫరీ ఉన్నారో ఆ రిఫరీని తీసేయాలి. తీసేయకపోతే మేము ఒప్పుకోమని ఐసీసీ కూడా పెట్టుకున్నారు వాళ్ళు. ఐసీసీ ఏం చెప్పిందంటే అదే రిఫరీని సేమ్ మ్యాచ్‌కి పెట్టారు. యూఏఈ అలానే పాకిస్తాన్ మ్యాచ్ ఏదో జరుగుతుందో దాన్ని కూడా అతనే రిఫరీగా పెట్టారు. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌కి సంబంధించిన మ్యాచ్‌లో ఎవరైతే రిఫరీ ఉన్నారో అతన్ని పెట్టడం చూసాం. దాన్ని వాళ్ళు ఆగ్రహించారు. పాకిస్తాన్ క్రికెటర్ టీమ్ కావచ్చు, వాళ్ళ బోర్డు కావచ్చు పీసీబీ. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు రూమ్‌లోనే కూర్చున్నారు. ఏదైతే మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది 8 గంటలకు తెలిసిందే మనకి 7:30కే టాస్ అవుతుంది. ఆ టాస్‌కు బయటికి రాలేదు. ఆ తర్వాత లేట్‌గా వచ్చారు. దాదాపు గంట ఆలస్యంగా అయితే మ్యాచ్ స్టార్ట్ అయింది. తర్వాత వాళ్ళు చెప్పిన ఎక్స్‌ప్లనేషన్ ఏందంటే మేము హర్ట్ అయ్యాము. దాని గురించి మాకు క్షమాపణలు చెప్పారని అయితే మాటొచ్చింది. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది తెలీదు. ఏదైతే వాళ్ళతోటి చర్చలు జరుపుతున్న ఒక పోస్ట్ అయితే వచ్చింది. ఒక ఫోటో అయితే బయటపెట్టి పీసీబీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒక ఫోటో బయటపెట్టి చెప్పడం చూసాం. దాని ఓవరాల్‌గా వచ్చేసి ఇంక ఆ తర్వాత మేము మైదానంలోకి వచ్చామని అయితే వాళ్ళైతే పీసీబీ బోర్డ్ అయితే అఫీషియల్‌గా పెట్టడం చూసాం. మరి దీనిపైన అయితే ఎంతవరకు క్లారిటీ అనేది అఫీషియల్‌గా ఎవరు గూడా ఒక ప్రెస్ నోట్ గాని లేకుంటే వీడియో కాన్ఫరెన్స్ కూడా ఏం జరపలేదు. మరి చూద్దాం కొంచెం ఓవర్ యాక్షన్ అయితే చేసింది పాకిస్తాన్ అనుకోవచ్చు. హ్మ్. అంత పెద్ద తప్పు కాదని మనం ముందే మాట్లాడుకున్నాం. యాక్చువల్‌గా అంత తప్పు అసలు ముందు షేక్ హ్యాండ్ ఇవ్వాలా వద్దనేది అది మన ఇష్టం. అది పెద్దగా మ్యాండేటరీ కాదు. ఐసీసీ రూల్స్‌లో ఎక్కడ కూడా అది లేదు. అది ఖచ్చితమైన రూల్ ఎట్టు ఏం లేదు కాబట్టి మనం దాని గురించి మాట్లాడుకున్నాం. కాకపోతే వాళ్ళు ఓవర్ యాక్షన్ అనమాట. మేము బాయ్‌కాట్ చేస్తామన్నారు. బాయ్‌కాట్ అయితే ఒక గంట చేశారు. ఆ తర్వాత ఎవడు బాయ్‌కాట్ చేస్తే ఎవడికి లాసు వాళ్ళకే లాస్ ఉంటుంది. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ చూస్తే మనకి ఎంత టీఆర్‌పీ రేట్ వస్తుంది. వాళ్ళ దేశం కావచ్చు, లేకుంటే మిగతా దేశాలు కూడా చూస్తుంటాయి. మన దేశంలో కూడా క్రేజ్ ఉంటుంది. కాబట్టి ఓవరాల్‌గా వచ్చేసి వాళ్ళే లాస్ అవుతారు తప్ప, మనకి పెద్దగా లాస్ వచ్చేదేమి ఉండదు. కాకపోతే అది ఆలోచించుకొని వాళ్ళు ముందుకెళ్తే బావుంటుంది. ఆహ్, హ్మ్, మనం బాయ్‌కాట్ చేస్తే ఏమైనా ఇంపాక్ట్ ఉంటుంది గానీ, వాళ్ళు బాయ్‌కాట్ చేస్తే ఏమి ఇంపాక్ట్ ఉంటుంది అర్థం కావట్లే నాకైతే. సరే ఓవరాల్‌గా వచ్చేసి మ్యాచ్ అయితే మళ్ళీ సజావుగా సాగింది. ఆ తర్వాత పాకిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది, రన్స్ చేసింది. ఆ తర్వాత యూఏఈ బ్యాటింగ్‌లో విఫలమైంది. ఆ తర్వాత చూసుకుంటే ఒక విజయం అయితే సాధించింది. సూపర్ 4 అయితే పాకిస్తాన్ టీమ్ క్వాలిఫై అయింది. నిన్న గనక యూఏఈ గెలిచుంటే ఆటోమేటిక్‌గా యూఏఈ 4 పాయింట్లతోటి వాళ్ళు సూపర్ 4కి వచ్చిండేవాళ్ళు. ప్రస్తుతానికైతే పాకిస్తాన్ టీము సూపర్ 4కొచ్చింది.